హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఏప్రిల్ నెల నుంచి అయితే ఇల్లు పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. సో ఇక్కడ దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళలో సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం కోసము అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సొంత స్థలం లేని వాళ్ళు కూడా అప్లై చేసుకొని ఉన్నారు. సో వీరందరికీ సంబంధించి డేటా అనేది అందించిందనమాట ప్రభుత్వము. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, సో అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్స్లో ఎన్ని రిజెక్ట్ అయినాయి, అదేవిధంగా సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి రీవెరిఫికేషన్ మళ్ళీ చేయబోతున్నారనమాట. అందువల్ల యాక్చువల్గా ఈ మార్చి నెలలో ఇవ్వాల్సినటువంటి ఇళ్లను ఏప్రిల్ నెలకైతే వాయిదా వేశారనమాట. సో అయితే ఈ యొక్క ఇళ్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో మనకు త్వరలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. సో ఆ యొక్క వివరాలు కూడా అందినప్పుడు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే అందుబాటులో అయితే లేవన్నమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది అందించి తర్వాత ఈ విధంగా వీడియో రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. సొంత ఇల్లు లేని వారికి శుభవార్త. పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసము రాష్ట్రంలో 10.42 లక్షల మంది అప్లై చేసుకున్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి 8,29,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. స్థలం మరియు ఇంటి కోసము 2,13,000 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలపగా కేంద్రం మరోసారి ఆ వివరాలను అయితే పరిశీలిస్తోంది. ఈ యొక్క ప్రక్రియ పూర్తవగానే ఏప్రిల్ నెలలో ఇల్లు మంజూరు చేసి లబ్ధిదారులకు జాబితాను అయితే ప్రకటించనున్నట్లు సమాచారం అయితే అందించారనమాట. అంటే ఇక్కడ మనకు రెండు రకాలుగా అప్లికేషన్స్ అనేవి జరిగాయండి. ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం, అంటే ఆర్థిక సహాయం కోసం. అంటే వీరి దగ్గర ఇల్లు స్థలం అయితే ఉంటుందన్నమాట. ఆ స్థలంలో ఈ యొక్క చుట్టిల్లు లేకపోతే పూరిల్లు లేకపోతే రేకులు ఇల్లు అనేది నిర్మించుకొని ఉంటారు. అందులో మంచి వసతులు కల్పించుకునే విధంగా స్లాబ్ నిర్మాణంతో ఉండేటువంటి ఇంటిని నిర్మించుకునే దాని కొరకు ప్రభుత్వం నుంచి సహాయం కోరేదానికి సో దాదాపు 8 లక్షలకు పైగానే అప్లికేషన్స్ అనేవి వచ్చాయంట. అదేవిధంగా స్థలం లేనటువంటి వాళ్ళు దరఖాస్తులు కూడా చేసుకుని ఉన్నారు. ఇక్కడ స్థలం లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వం స్థలం అయితే ఇస్తుంది. ఇంటి నిర్మాణంకు సంబంధించి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాటా వేసుకొని డబ్బులు అయితే లబ్ధిదారులకి అయితే అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద ఈ యొక్క దరఖాస్తులు జరిగాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఇల్లు అనేటివి ఏప్రిల్ నెలలో శాంక్షన్ కాబోతున్నట్లు సమాచారము. ఇక వర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఇందులో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ మరియు ఇతరులు బీసీ ఓసీలకు సంబంధించి అయితే దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇందులో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 1,43,000 మంది అయితే దరఖాస్తులు చేశారు. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి 2,16,000 మంది దరఖాస్తులు చేశారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వచ్చేసి 4,965 మంది అయితే దరఖాస్తులు చేశారు. అదేవిధంగా ఇక ఇతరులు బీసీలు ఓసీలు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి 6 లక్షలకు పైగా దరఖాస్తులు అనేటివి ఇంచుమించు 7 లక్షల మంది అయితే చేసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అయితే ఇక్కడ శాంక్షన్ చేయబోతున్నటువంటి ఇళ్లలో కూడా ముందుగా ప్రియారిటీ ఎవరికి ఇస్తారంటే ఒంటరి మహిళలు కనుక ఈ యొక్క కేటగిరీలో కనుక ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసినట్లయితే వాళ్ళకి మొదటి ప్రియారిటీ అయితే ఇస్తారు. తర్వాత ప్రియారిటీ వచ్చేసి దివ్యాంగులకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే ఇస్తారు. తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు. తర్వాత బీసీ కేటగిరీకి, తర్వాత ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఇలా ఉండగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ఎలా విడుదలవుతుంది, ఎలా తెలుసుకోవాలి అంటే సో మనకు ఈ యొక్క మార్చ్ నెలాఖరికల్లా ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ కాబోతుంది. కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత ఏపీ హౌసింగ్ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ వెబ్సైట్లో హౌసింగ్ ఫర్ ఆల్ అనే వెబ్సైట్లో వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్డేట్ కావడం జరుగుతుందండి. ఈ బెనిఫిషరీ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ లింక్స్ కింద బెనిఫిషరీ సెక్షన్ ఉంది కదా. సో ఇందులో వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బెనిఫిషరీ లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది మీకు ఉపయోగపడదు. ముందు రోజుల్లో తెలుసుకునే దానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట. అయితే గ్రామీణ స్థాయిలో ఈ యొక్క ఇంటి నిర్మాణం కొరకు ఎంత అమౌంట్ అనేది విడుదల చేయబడుతుంది అంటే సో మన యొక్క రెండు రాష్ట్రాలు, అంటే మన యొక్క మన యొక్క రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి దాదాపు 2,50,000 రూపాయల వరకు అయితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతే
ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రభుత్వము ఖర్చు అయితే చేయబోతుందన్నమాట. అయితే ఇక్కడ సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క 2,50,000 రూపాయలు అనేటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రము స్థలం అనేది ప్రభుత్వం కేటాయించబడుతుందన్నమాట. సో గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి 3 సెంట్ల స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వము ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే 3 సెంట్ల స్థలం అనేది ఇస్తుంది. ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటా మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెంట్ సంబంధించి కరెక్ట్ అయిన సమాచారం అయితే ప్రస్తుతానికైతే లేదండి. 2,50,000 రూపాయలు వస్తుందని కొంతమంది, 2,89,000 వస్తుందని కొంతమంది 1,50,000 రూపాయలు మాత్రమే వస్తుందని వివిధ రకాల అపోహలు అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ఇంకా పూర్తి గైడ్ లైన్స్ అనేటివి అప్డేట్ అయ్యి వస్తాయి కాబట్టి ముందు రోజుల్లో నేను తప్పకుండా తెలియజేస్తాను. అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము 2,50,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. సో ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెంట్లో కూడా వివిధ రకాల మనకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. 4 వాయిదాల్లో అయితే అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. పునాదుల కాడ నుంచి ఇల్లు పూర్తయ్యేంత వరకు వివిధ దశల్లో అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఈ 2,50,000 రూపాయల్లో కూడా. అదేవిధంగా ఇక ఈ యొక్క ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగినటువంటి వాళ్ళకి సంబంధించి మరియు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కూడా డబ్బులను ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందని చెప్పి సమాచారం. సో అయితే ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క మార్చ్ ఎండింగ్లో వచ్చేసి ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది, ఫైనల్ లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి రావడం జరుగుతుందండి. సో ఈ యొక్క అప్డేట్ కొరకు వెయిట్ చేయండి. తప్పకుండా మీకు గుడ్ న్యూస్ అయితే వస్తాను. ప్రస్తుతానికైతే ఈ యొక్క సమాచారం అయితే మాత్రము ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగిందనమాట. ఏప్రిల్లో ఉచిత ఇల్లు పంపిణీ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి. సో కాబట్టి త్వరలో అప్డేట్స్ అనేటివి ఫాలోఅప్ చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్